ఇవాళ రేపు పెళ్ళయ్యే వరకు ఒక ఫ్యామిలీ కావాలి. పెళ్ళికి అన్నీ చేసేసి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు తప్పు దొరుకుద్దా, ఎప్పుడు వీళ్ళ మీద చెప్పేసి ఇంట్లోంచి చెక్కేద్దామా, బయటపడదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అమ్మాయిలు. కోడల్ని తెచ్చుకున్నారా, టైం బాంబుని తెచ్చుకున్నారా ఇంటికి? ఎవరైనా సరే కోడళ్ళు కలిసి అంతదాకా ప్రశాంతంగా ఉన్న సంసారం కోడలు రాగానే ఎందుకు ప్రాబ్లంలోకి వస్తుంది? టైం బాంబుని ఏమైనా తెచ్చుకున్నారా? దాన్ని పిన్ పెట్టి ముడ్డి కింద పెట్టుకున్నారా? పిన్ పెట్టేసి పీకేసి. ఎందుకంటే ఎప్పుడు అత్తమామ తప్పు, ఇంట్లో ఎవరన్నా అంటే అర్జెంటుగా పట్టేసి మొగుడికి చెప్పేసి వేరే కాపురం పెట్టేసి వీళ్ళకి గొడవ పెట్టేసి బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉందాము, వచ్చిన జీవితం మేము మాత్రమే తిందాము, వీళ్ళకి ఏంది ఇచ్చేది అని చెప్పేసి ప్లాన్ వేసుకొని వస్తారా? ముందు నుంచే మొగుడు కావాలి, అత్తమామ ఆడపడుచులు ఫ్యామిలీ వద్దా మీకు? బయటికి రాగానే మీ వాళ్ళు గుంపులుగా ఎలా వచ్చేస్తారు? అడగనంతసేపు మీ ఇష్టమే. మొగుడు ఏం చేస్తాడు అప్పుడు? అంతకుముందు ఫ్యామిలీతో ఉన్నప్పుడు బాగా ప్రేమించేవాడు. మీరు ఎప్పుడైతే ఈ ప్లాన్స్ అన్ని వేస్తారో మీతోనే వస్తాడు. కానీ మిమ్మల్ని ఫస్ట్ ప్రేమించినట్టయితే ప్రేమించాడు. వాడి డబ్బు అయితే అవసరం, వాడి ప్రేమ ఎవరికి కావాలనుకుంటున్నారా? అలా కూడా అనుకుంటారు. ఎందుకంటే మీకు ఫ్యామిలీయే వద్దు, అలాంటప్పుడు డబ్బు ఉంటే చాలు. మొగుడు ఎందుకు చెప్పు? వాడు బొమ్మలాగా వెళ్ళాలి, పని చేసుకోవాలి, రావాలి, నోరు మూసుకొని నువ్వు చెప్పిందల్లా చెయ్యాలి, నువ్వు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి, నువ్వు రాగానే కూర్చోమంటే కూర్చుంటాడు, జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడు, పావులా ఎవరికి ఇయ్యడు. కన్నోళ్ళు లేరు కదా, ఏదో ఒకటి చెప్పి వీడియో కొట్టి తీసుకొచ్చావు కదా, ఇంకంతే. నువ్వు అది సంసారం కాదు. ఇంతోడు దానికి ఎందుకమ్మా పెళ్లి పేరెంటం చేసి ఒక అమ్మాయిని తీసుకురావడం? ఇలా విడగొడుతుందని చెప్తే ఏ అబ్బాయిలకి ఏ అమ్మాయిలు పెళ్లి చేయరు, ఏ అమ్మాయికి అత్తగారింటికి పంపించరు. మీరు అందరితో కలిసి ఉండాలనుకుంటే అలా చేసుకోనండి. ఎప్పుడు వాళ్ళ మీద మొగుడు రాగానే చాడీలు చెప్దామా, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు. ఏమ్మా ఇన్ని రోజులు చేయండి, నువ్వు వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? కాదు కదా, అది వాళ్ళ దగ్గర ఫాల్టా, నీ దగ్గర ఫాల్టా? నువ్వు మొగుడు మాత్రమే కావాలి. ఏమన్నా గాల్లో నుంచి పండు తెంపుకొచ్చినట్టు చెట్టు మీద తెంపుకొచ్చావా హమాంతం నీ ఒళ్ళో పడ్డానికి? అప్పటిదాకా రూపాయి కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు గాల్లో కొట్టుకోపోయినా పర్లేదు, వాళ్ళ కష్టం ఒక రూపాయి కూడా రాసుకోకుండా వీళ్ళు చదివించి పెద్ద చేసేవరకే, రెంట్లు కట్టుకొని బతికి ఇచ్చేసేవరకే అయిపోతుంది జీవితము. ఇంకా సంపాదించే ఒక కొడుకు నువ్వు పట్టుకొని వెళ్ళిపోతావు. వీళ్ళ పరిస్థితి ఏంది? అప్పటికే వయసు అయిపోతుంది, వాళ్ళు దాచుకోలేదు కూడా. ఎందుకంటే సంసారం చేసి పిల్లల్ని చదివించి మంచి చెడు చూసి ఉన్న ఒక బిడ్డ పెళ్లి చేసి పంపించి ఇంకెక్కడుందమ్మా? ఇంకేం ఆశలతో బతుకుతారు వాళ్ళు? ఈ వయసులో పనికి వెళ్ళాలా? ఇదేదో పిల్లల్ని కనకుండా హాయిగా ఉంటే సరిపోద్ది కదా. లేకపోతే మేము పెళ్ళిళ్ళు చేయకూడదు. ఏం తండ్రి తల్లి కొడుకు, తండ్రి అక్క చెల్లెలు ఉండిపోవచ్చుగా హాయి ప్రశాంతంగా, నువ్వు నీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో. ఈ పెళ్ళిళ్ళు చేసి రాగానే ఎగరకపోద్దని ఒక థాట్ అందరికీ వచ్చేసింది. పెళ్ళయ్యే వరకే కొడుకు, దాని తర్వాత దానికి కీలు బొమ్మ అని. బాబులు అప్పుడు దాకా బాగా మాట్లాడే మీరు పెళ్ళిళ్ళు కాగానే ఎందుకు అలా అయిపోతారు? పిల్లి గోడసాటు పిల్లి, కొంగుసాటు మొగుడు లాగా ఉండండి. ఎంతవరకు? మీకు మంచి చెప్పే భార్యలు వచ్చేంత వరకే. నేర్పిస్తా ఉంటే బుద్ధి లేదా? తెలవదా మీకు? ఏం చిన్నపిల్లలా? ఏమనంటే కేసులు పెడతారనా? ఈ కేసులు కూడా భలేగా వచ్చాయా బాబు. అబద్ధం ఆడే ఆడపిల్లలకే కేసులు. ఈ చట్టాలన్నీ మిస్యూజ్ చేసుకుంటున్నారు. అందుకని లొంగి ఉంటున్నారా? ఉండండి. ఇంకా మీ బతుకంతా అమ్మాయిలు నిజమైన ప్రేమ కావాలి భర్త దగ్గర అని చెప్తే మీరు భర్తని ఫ్యామిలీని ఇష్టపడండి. లేదు వాడొక్కడు ఉంటే చాలు, ఆట బొమ్మను ఏదో ఒకటి మాకు తిండి పడేస్తున్నాడు, బొమ్మలాగా వెళ్ళి పని చేసి వస్తున్నాడు అంటే తన ఫీలింగ్స్ అర్థం చేసుకొని పెళ్ళి తనకు చేసి వేస్టే. నువ్వు ఫీలింగ్స్ అర్థం చేసుకొని భార్య ఉండి వేస్టే. ఆయనలో ఫస్ట్లో ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఉన్న ప్రేమ నువ్వు సపరేట్ అయ్యి నువ్వు ఆయన్ని మొత్తం ఇలా చేసుకున్నప్పుడు రాదు, బొమ్మలా ఉంటాడు. ఆ రియాలిటీ ప్రేమ రాదు. అయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నా కొంపని నేను సాదుకుంటే చాలు అనుకుంటున్నావా? కానీ నీకంటూ పిల్లలు ఉంటారు, నీకు అది తిరిగి వస్తుంది. ఈరోజు ఏ ప్లేట్లో నువ్వు భోజనం పెడతావో అదే చిప్ప నీకు కూడా నీ కోడలు పెడుతుంది. అందరు గుర్తుపెట్టుకోండి.